అందరూ కలిసి అయోధ్యానగరం వైపుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. దశరథ మహారాజు గారికి భయం వేసింది. వశిష్ఠుణ్ణి పిలిచి అడిగాడు, పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కుల్లో చీకటి కమ్ముతోంది, గాలి వ్యాకులంగా వీస్తోంది, మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడిపోతున్నాయి, కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, ఏమిటి దీనికి అర్థం అని అడిగాడు. ఏదో దైవీ సంబంధమైనటువంటి విపత్తు వస్తోంది, కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి ఆ విపత్తుని నువ్వు అధిగమిస్తావని చెప్పారు. ఇంతలోకే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టుగా చేతిలో విష్ణుచాపం పట్టుకుని మహానుభావుడు వచ్చేసాడు. పరశురాముడు వచ్చేసి, నేను ఇవాళే విన్నాను, నువ్వు శివచాపాన్ని శివధనస్సుని ఎక్కుపెట్టావుట, శివధనుర్భంగం చేశావుట, అందుకని ఏమిటి నీ యొక్క గొప్పతనం, నేను నీ గురించి విన్నాను రామా, ఇదిగో ఈ విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి ఈ బాణాన్ని నారిలో సంధించన్నారు. అనేసరికి పాపం దశరథ మహారాజు గారు హడిలిపోయాడు. రథం దిగిపోయి ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళి, మహానుభావా, నువ్వు ఈ భూమండలం మీద ఉండేటటువంటి క్షత్రియులందరినీ సంహరించేశావు, ఇవాళ హిమవత్పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నావు, నా బిడ్డలు ముక్కుపచ్చలారని వారు, ఇవాళే వివాహమైంది, భార్యలతో కలిసి వస్తున్నారు నూతన వధువులతో, నన్ను క్షమించు, పెద్దవాణ్ణి, లేక 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 పుట్టినటువంటి పిల్లలు, ఆ రాముణ్ణి చూసుకుని బతుకుతున్నాను, అందున రామా రామా రా విష్ణుచాపం ఎక్కుపెట్టంటున్నావు, ఆ రాముడి జోలికి వెళ్ళకు, నన్ను క్షమించని అడుగుతున్నాడు. కానీ ఒక పక్క దశరథుడు మాట్లాడుతున్నా రాముణ్ణి పిలిచాడు. పిలిచి, రామా నీ గురించి విన్నాను, ఏది ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టన్నాడు. అంటే రాముడు అన్నట్ట, పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికి మాలిన వాడిగా ఇందాక నుంచి మాట్లాడుతున్నా, నేను ఊరుకున్నాను. ఎందుకో తెలుసా, తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. చూడండి ధర్మం, రాముడు ఎప్పుడూ అంతే, తండ్రి గారిదే గౌరవం. శివధనస్సుని భంగం చేశామని తెలిసి నేను వచ్చాను ఇవాళ, ఏది విష్ణుచాపం కూడా ఎక్కుపెట్టి చూస్తాను అన్నారు. నాకేం బెంగలేదు, ఇలా ఇమ్మన్నారు. ఇమ్మని రామచంద్రమూర్తి విష్ణుచాపాన్ని స్వీకరించి అందులోకి నారిలోకి ఆ బాణాన్ని తొడిగారు. తొడిగి ఒక మాట అడిగారు పరశురాముణ్ణి, నువ్వు ఈ బాణాన్ని ఎక్కుపెట్టు అన్నావు కనుక ఎక్కుపెట్టాను, నీ మీదే ఈ బాణ ప్రయోగం చేసి నిన్ను సంహరించగలను, కానీ 2 కారణాల చేత నిన్ను సంహరించను. ఎందుకు సంహరించానో తెలుసా, బ్రాహ్మణోసీతి పూజ్యోమే విశ్వామిత్ర కృతేన చ తస్మాత్ శక్తోనతే రామ మోక్తుం ప్రాణహరం శరం. ఈ బాణం విడిచిపెడితే నీ ప్రాణాలు తీసేస్తుంది, కానీ వదలను. ఎందుకు వదలను, 1 నువ్వు బ్రాహ్మణుడవు, ఆ కారణం చేత నిన్ను చంపను. 2 నువ్వు విశ్వామిత్రుడికి దేహ సంబంధం ఉన్నవాడివి, విశ్వామిత్రుడి అక్కగారైనటువంటి సత్యవతికి నీ తండ్రి గారైనటువంటి జమదగ్ని కుమారుడవుతాడు. అందుచేత చుట్టరిక ఉంది విశ్వామిత్రుడితోటి. విశ్వామిత్రుడితో ఉన్నటువంటి చుట్టరికాన్ని పురస్కరించుకుని ఆయన నాకు గురువు, ఆ గౌరవాన్ని స్మరించడం చేత నిన్ను సంహరించడం లేదు, ఈ బాణాన్ని విడిచిపెట్టాను. కానీ ఒకసారి విష్ణుచాపంలోకి ఇంత తేజోవంతమైన బాణాన్ని సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, విడిచిపెట్టాలి. అందుకని నేను అనుకుంటున్నాను, నీ గమన శక్తిని కొట్టేస్తాను, నువ్వు ఇంకా నడవలేవు, అందుకని గమన శక్తిని కొడతాను, విడిచిపెట్టమంటావా బాణాన్ని అన్నాడు. అంటే ఆయన ఎంత ధర్మం చెప్పాడో చూడండి మహానుభావుడు. నాయన, నేను ఈ గెలిచినటువంటి పృథివీ మండలాన్నంతటి కశ్యపుడికి ధార పోసేసినప్పుడు కశ్యపుడు నాకు ఒక మాట అడిగాడు, నువ్వు రాత్రిపూట భూమండలం మీద ఉండకూడదని అడిగాడు. అందుకని చీకటి పడిపోతోంది, అసుర సంధ్య వేళ అయిపోతోంది, నేను ఉండకూడదు, భూమండలం మీద మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. అందుకని నా గమన శక్తిని కొట్టేస్తే రామా నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడిని అవుతాను, అందుకని ఒక్క మాట అడుగుతాను. అంటే రాముడు అన్నాడు, నీ తపశ్శక్తితో సంపాదించుకున్నటువంటి ఊర్ధ్వలోకాలున్నాయి, తపోలోకాలు, ఆ తపస్సునంతటినీ కొట్టేస్తానన్నాడు. ఇది కంటికి కనపడుతుందా, ఇది రామశక్తి అంటే పరశురాముడు అన్నాడు కొట్టేయమన్నాడు. బాణం విడిచిపెట్టాడు. పరశురాముడు తపస్సు చేత సంపాదించుకున్నటువంటి లోకములను కొట్టేశాడు ఆ బాణాలతో. వెంటనే వడివడిగా నడుచుకుంటూ పరశురాముడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ రాముడి వంక చూసి జడీభూతుడైపోయాడు. అయిపోయి ఒక మాట అన్నాడు, ఇప్పటి వరకు ఎప్పుడూ అలా అవనివాడు ఒక్క భీష్మాచార్యులు వారి చేతిలో ఓడిపోయాడు పరశురాముడు, గురువై కూడా. అటువంటి పరశురాముడు రాముణ్ణి చూసి జడీభూతుడై ఒక మాట అన్నాడు, అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శ త్వస్థితేస్తు పరంతపా. నువ్వెవరో నేను గుర్తుపట్టానయ్యా రామా అన్నాడు. ఎవరు నువ్వు? అక్షయ్యం మధుహంతారం, మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువి. జానామి త్వాం సురేశ్వరం, నువ్వు దేవతలకి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువి. ధనుషోస్య పరామర్శ త్వస్థితేస్తు పరంతపా, అటువంటి నీకు స్వస్తియగుగాక, ఇంకా నా అవసరం భూమండలం మీద లేదు, నేను మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళిపోతున్నానని పరశురాముడు వెళ్ళిపోయాడు. సంతోషంగా దశరథ మహారాజు గారు తన బిడ్డల్ని తీసుకుని అయోధ్యానగరానికి చేరుకున్నారు.